శ్రీమంతుడు కథ విషయంలో ఏం నడుస్తుంది ప్రస్తుతానికి? ఇండస్ట్రీ నుంచి చాలామంది మీతో చర్చలు జరిపినట్టే ఉన్నారు కదా, ఎందుకు ఆ విషయం తెగలేదు? ఈ ఇండస్ట్రీకి కూడా సిగ్గుచేటండి ఇది. ఎందుకంటే నేను 2012 రాసిన నవల చచ్చేంత ప్రేమ అనే నవల స్వాతి పత్రికలో వచ్చింది, మంత్లీలో. నేను దీన్ని సినిమాకి తీసుకుంటే ఉపయోగపడుతుందని కొద్దిమందికి పంపించా, కొన్ని ప్రొడక్షన్ హౌస్కి పంపించా. ఓకే. ఎవరు దాన్ని తస్కరించారో దాన్ని శివకి ఏదో ఒక రూపంలో చేర్చారు, కొరటాల శివకి చేర్చారు. చేర్చిన తర్వాత ఇది సినిమాకి వచ్చిందని నా నవల తెలిసిన ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్తే అప్పుడు నేను చూసిన తర్వాత యాసిస్ మక్కి కాపీ కొట్టారు. చట్ట ప్రకారంగా శిక్ష పడాలి. నాకు రావాల్సిన సినిమాకి సంబంధించిన మొత్తం డబ్బులు 200 కోట్లు సంపాదించారు కదా మైత్రి మూవీస్ వీళ్ళు, ఆ మొత్తం డబ్బులు బదలాయింపు జరగాలి. ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉండడానికి లేదు. అది నేను ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఇంకొక విషయం, ఆ డబ్బులు కూడా ప్రజాసేవకు కేటాయిస్తా, నా ఇంటికి 1 రూపాయి వాడుకోను. అది కూడా చెప్తున్నాను నేను. పోరాటమే ఈ విషయం గురించి. ఈ విషయం ఆయన ఒప్పుకుంటే అతను దొంగ అనేది ప్రూవ్ అవుద్ది కదా, ఒప్పుకున్నట్టు అవుద్ది కదా. ఇగో ప్రాబ్లం కదా, ఒప్పుకోడు. మీరు పిలిచి మాట్లాడండి, మమ్మల్ని ఇద్దరిని పెట్టండి ఒక దగ్గర పెట్టి కళామ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పమనండి నేను కాపీ చేయలేదని. ఆయన చెప్పాడు కదా కమిషన్ ముందు, నా దగ్గర స్క్రిప్ట్ లేదని, కథ లేదని. కోర్టుకి సిటీ సివిల్ కోర్టుకి సబ్మిట్ చేసింది ఏంటి, ఆయన స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశాడు. అసలు ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు కథ లేకుండా స్క్రీన్ ప్లే వస్తుందండి?